రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో చూస్తున్నాము. హైదరాబాద్ అంతటా మంచు కురుస్తుంటే మంచు ఫ్యామిలీలో మాత్రం మంచు కురవట్లేదు. మంచు మంటలు అసలు చల్లారినట్టే కనిపించడం లేదు. మంచు కుటుంబంలో మళ్ళీ మంటలు మొదలయ్యాయి. అసలు విష్ణుతో పాటు వినయ్ పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోజ్. అసలు కేసులో ఏం చెప్పాడంటే దాదాపు 7-8 అంశాల పైన విష్ణు అయితే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే మనోజ్, వినయ్ ఇంకా విష్ణు కలిపి ఏం ఫిర్యాదు చేశాడనే విషయం అయితే తెలియాల్సింది ఉంది. విష్ణు నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందంటూ తెలిపాడు. అయితే ఎటువంటి ప్రాణహాని, ఎందుకు అంటే ఇది ఇటీవలే మనం చూసుకున్నట్లయితే తన జనరేటర్లో కూడా వెళ్ళి చక్కెర పోసాడు విష్ణు. దాని తర్వాత విష్ణు బయటకు వచ్చిన సంఘటనలు మనం చూడలేదు. అయితే దీని తర్వాత అప్పుడు జనరేటర్లో వేసిన ఘటన తర్వాత ఇప్పుడు నాకు డైరెక్ట్గా ప్రాణ హాని కూడా కలిగేటట్టు ఉంది అని అంటున్నారు. ఏకంగా 7 పేజీలు, 1-2 కాదు 7 పేజీల దాకా ఫిర్యాదు చేశారు పోలీసులకి. అయితే మనోజ్ ఏమని ఫిర్యాదు చేశారో, ఆ 7 అంశాలు ఏమేమి ఉన్నాయి, దీనిపైన ఇంకో సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, అసలు ఇప్పుడు మనోజ్ అంతా చల్లారిపోయింది, ఇంకా గొడవలు ముగిసే టైం అన్నప్పుడు మళ్ళీ మంచు మంటలు చెలరేగి మనోజ్ అయితే విష్ణు పైన, ఏకంగా వినయ్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏమనుంది ఆ కంప్లైంట్లో? మంచు కుటుంబ వివాదంలో మరిన్ని కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మనం చూస్తున్నాం, గత దాదాపు 20 రోజుల క్రితం నుంచి మంచు కుటుంబంలో వివాదాలు, అన్నదమ్ముల మధ్య మంచు మనోజ్, మంచు విష్ణు ఇద్దరి మధ్య విభేదాలు అనేది సంచలనంగా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి జల్పల్లిలోని నివాసంలో ఇరు వర్గాలకు కొంత ఉద్రిక్తత వాతావరణం, ఇద్దరు బౌన్సర్లకు సంబంధించిన దాదాపు 20 మంది బౌన్సర్లు దాడులు చేసుకోవడం అనేది కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఇటు రాచకొండ పోలీస్ కమిషనర్ నేరుగా వీళ్ళిద్దరికి బైండ్ ఓవర్ చేస్తూ నోటీసులు ఇవ్వడం, మోహన్ బాబుకి, మంచు విష్ణుకు, మంచు మనోజ్కి ఇచ్చిన నేపథ్యంలో వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఇలాంటి చర్యలు తీసుకోవద్దు, ప్రైవేట్ సెక్యూరిటీని మీ జల్పల్లి నివాసంలో కూడా ఉంచొద్దు, పోలీసుల పికెట్ నిర్వహిస్తాం, పోలీసుల అబ్జర్వేషన్ లోనే మీ ఇల్లు ఉంటుంది, మీ నివాసం ఉంటుంది, మీకు కావాలంటే మేము రక్షణ కల్పిస్తామని చెప్పి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు తాజాగా ఈ రోజు పహాడీ షరీఫ్ పోలీసులకు దాదాపు 7 పేజీలతో 7 అంశాలతో కీలకంగా ఒక కంప్లైంట్ ని కూడా మంచు మనోజ్, మంచు విష్ణు పైన, మంచు విష్ణుకు ముఖ్య అనుచరుడైనటువంటి వినయ్ పైన కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో కీలకంగా తనకు, తన కుటుంబానికి, మంచు విష్ణు నుంచి, వినయ్ నుండి, ఎవరైతే అనుచరు ఉన్నాడో వినయ్ నుంచి కూడా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది అనే కీలక అంశాన్ని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మొత్తం వ్యవహారంలో ఈ వివాదానికి సంబంధించినటువంటి కీలకంగా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి నిధులు, విద్యా సంస్థల్లో విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల ఫీజు దోపిడీకి సంబంధించినటువంటి ఈ 3-4 అంశాలను కీలకంగా అందులో మెన్షన్ చేశారు. వీటిని ప్రశ్నించినందుకే మంచు విష్ణు తన పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, తనని చంపుదామంటూ బెదిరిస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మంచు మనోజ్ ఫిర్యాదు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వివాదంలో, మంచు కుటుంబానికి సంబంధించిన వివాదంలో విద్యా సంస్థలే కీలకంగా, విద్యా సంస్థల నిధుల గోల్మాలతో పాటుగా నిధులలో అక్రమాలు, అవినీతి జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులను ఫీజులతో దోపిడీ చేయడం, విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పైన కూడా తను మాట్లాడుతున్న నేపథ్యంలో తన పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సో మంచు విష్ణు, వినయ్ వీరిద్దరూ కూడా తన పైన కక్షపూరితంగా వ్యవహరించడంతో పాటుగా తన పైన హత్యాయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తన కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి పోలీసులను వేడుకోవడంతో పాటు కీలకంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను కూడా మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణు పైన చర్యలు తీసుకోవాలి, వినయ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరోసారి పోలీసులను ఆశ్రయించినటువంటి మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి మంచు కుటుంబంలో వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో కీలకంగా మోహన్ బాబుకు సంబంధించినటువంటి నోటీసుల విషయంలో కూడా ఈ రోజు సిపి సుధీర్ బాబు కూడా వెల్లడించిన అంశం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే 24వ తేదీ వరకు నోటీసులకు సంబంధించినటువంటి సైబరాబాద్ రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మోహన్ బాబు నోటీసుల పైన 24 వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. రేపటితో 24వ తేదీ గడువు కూడా ముగుస్తుంది. మరి ఈ నోటీసుల నేపథ్యంలో పోలీసులు కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు మరోసారి మోహన్ బాబు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి మరికొంత వివాదాస్పదంగానే మంచు కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. తాజా ఫిర్యాదు నేపథ్యంలో కూడా మరోసారి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వివాదాల్లో పోలీసులు మరోసారి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి మంచు మోహన్ బాబుకు, మంచు విష్ణుకు, మంచు మనోజ్ కి మరోసారి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా వారికి నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మంచు కుటుంబం వివాదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రేపు కూడా దీనికి సంబంధించినటువంటి కీలక పరిణామం మంచు కుటుంబంలో చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
అయితే సాగర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచు బ్రదర్స్ మధ్య వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. మంచు మంటలు చల్లారడమే లేదు. ఒక పక్క వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే ఇంకో పక్క మోహన్ బాబు బెయిల్ కూడా రేపు ముగినుంది. అయితే వీటన్నిటిపైన అసలు మంచు లక్ష్మి ఏమైనా స్పందిస్తుందా? అసలు తినకి తన ఫ్యామిలీకి సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తున్నారు. ఎస్లకి ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మంచు లక్ష్మి వివాదం మొదలైనటువంటి మొదటి రోజులోనే రెండో రోజు ప్రయత్నం చేసింది. ఎందుకంటే మంచు మనోజ్ భూమా మౌనికని వివాహం చేసుకున్న సందర్భంలో మంచు లక్ష్మి ఎక్కువగా మంచు మనోజ్ కి సపోర్ట్ చేయడం, వివాహానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు వారికి మద్దతుగా ఉన్న నేపథ్యంలో ఈ వివాదంలో మంచు మనోజ్ కి సపోర్టింగ్ గా మంచు లక్ష్మి వెళ్లి మోహన్ బాబుతో ఒకసారి చర్చించారు. కానీ ఆ చర్చలు విఫలమైన నేపథ్యంలో మంచు లక్ష్మి మరోసారి ఈ కుటుంబ వివాదాల జోలికి రావడం లేదు. ఎప్పుడైతే విష్ణు విదేశాల నుంచి వచ్చిన అనంతరం కూడా మంచు లక్ష్మి ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే మంచు లక్ష్మికి మధ్య కొన్ని కుటుంబానికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్న నేపథ్యంలో ఆమె ఇన్వాల్వ్ కావట్లేదు అని తెలుస్తుంది. ఈ మొత్తం వివాదంలో మంచు లక్ష్మి మాత్రం మంచు మనోజ్ కి మద్దతుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇండైరెక్ట్ గా కొన్ని ట్వీట్స్ చేస్తూ మంచు మనోజ్ కి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆమె తన వాదనని అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో రేపటి జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి మంచు లక్ష్మి కూడా ఈ వివాదానికి సంబంధించినటువంటి మరోసారి ఆమె స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్మి రైట్. ఈ గొడవల్లో ఎవరైనా సినీ ప్రముఖులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానీ, అటుపక్క పొలిటీషియన్స్ లేదా సినీ ప్రముఖులు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ లక్కీ, అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇది కుటుంబ వివాదంగానే ఇప్పటి వరకు చూస్తున్నప్పటికీ మోహన్ బాబు మాత్రం కొన్ని అంశాలను పరోక్షంగా రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందని చెప్పి ఆయన పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మొదటగా వివాదం మొదలైన నేపథ్యంలో మొదటి సందర్భంలో విడుదల చేసిన లేఖలో ఖచ్చితంగా మోహన్ బాబు కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయ శక్తులు ప్రేరేపిస్తున్నట్లుగా కూడా ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో భూమా మౌనికకు సంబంధించినటువంటి అక్క భూమా మౌనిక వాళ్ళ సిస్టర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక రాజకీయ నేతగా ఉన్న నేపథ్యంలో ఆమె నుంచి కూడా కొంత ఈమెకు సపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఇది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. మోహన్ బాబు కూడా ఆ విషయాన్ని తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. మరి రాజకీయ అంశాలు కూడా ఇందులో సంచలనంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. మరి మోహన్ బాబు ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లక్కీ రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, అయితే మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్లో చూస్తున్నట్టు మంచు మంటలు అసలు చల్లారేటట్టే కనిపించడం లేదు. రేపటితో 24వ తేదీతో ఏదైతే మోహన్ బాబు పైన కేసు నమోదు చేశారో అది కూడా ముగియనుంది. మరి దాని గురించి ఎటువంటి చర్యలు చేపడతారో తెలీదు. అది కాకుండా తల్లిదండ్రులు లేని నా భార్యను లక్ష్యంగా చూసుకుని అసలు దుర్గాపాలు కుట్రలు చేస్తున్నారు అని చెప్పి మనోజ్ అయితే ఆ కంప్లైంట్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పైగా 1, 2 కాదు, ఏకంగా 7 పేజీల ఫిర్యాదు అయితే చేశారు. ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో అసలు 7 అంశాలపైన ఏం రాసుంటారు, మనోజ్ ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, అసలు ఆ పోలీసుల సిబ్బంది మొత్తం ఎటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయబోతుంది, ఎందుకంటే ఏకంగా ప్రాణహాని ఉంది అన్నట్టు తెలుపుతున్నారు. అయితే విష్ణుని ఏమన్నా అరెస్ట్ చేయడం జరుగుతుందా, అసలు విష్ణు ఎక్కడున్నాడు, మోహన్ బాబు ఎక్కడున్నాడు, విష్ణు ఎక్కడున్నాడు, మంచు మనోజ్ ఎక్కడున్నాడు, మంచు మనోజ్ వాళ్ళ వైఫ్ భూమా మౌనిక రెడ్డి ఎక్కడుంది, అసలు వీళ్ళన్నిటికీ సంబంధం లేకుండా మంచు లక్ష్మి ఎక్కడుంది, వీళ్ళెవరూ పట్టించుకోవడం లేదు, అసలు ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది, అసలు ఈ వినయ్ ఎవడు, వినయ్ వల్లనే ఈ గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయా, అసలు ఏంటి అన్న దానిపైన క్లియర్గా 7 పేజీల వరకు రాసి ఎఫ్ఐఆర్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. కిరణ్ ఇంకా విజయ్ రెడ్డి మా ఇంట్లోనే అక్రమంగా చొరపడి నాపై దాడి చేశారు అని సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేయండి అని హార్డ్ డిస్క్ సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే వాళ్ళు చెక్ చేస్తారో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అన్నప్పటికీ వాళ్ళు దొంగలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే మంచు మనోజ్ క్లియర్గా చెప్పారు, ఎవరైతే విష్ణు టీంలో ఉన్నారో విజయ్ రెడ్డి ఇంకా కిరణ్ వాళ్ళ ఇంట్లోకి చొరబడి అక్రమంగా తన హార్డ్ డిస్క్ ని కూడా దొంగలించడం జరిగింది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లో ఎప్పుడైతే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆ ఫుటేజ్ దొరుకుతుందో దొంగలు ఎవరో బయటపడే ఛాన్సులు ఉంటాయి, కాబట్టి ఆ ఫుటేజ్ ని మొత్తం దోపిడీ చేసి వెళ్లారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు మంచు మనోజ్. నాపై దాడి జరిగిన సాక్ష్యాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఏదైతే నేను అన్ని సాక్ష్యాలతో చెప్తున్నాను అని చెప్పి ఆ చక్కెర ఇన్సిడెంట్ కానివ్వండి ఏదన్నా కానీ పక్కా సాక్ష్యాలతో మంచు మనోజ్ అయితే పోలీసులకి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే చక్కెర పోయడం ఆ పిక్చర్స్ కానివ్వండి వీడియో కానివ్వండి అన్ని క్లియర్ ఎవిడెన్స్తో మనోజ్ సబ్మిట్ చేసేదానికి వాళ్ళు చాలా అలర్ట్ అయిపోయి విష్ణు టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కార్తిక్ ఇంకా కిరణ్ ఇద్దరు కలిసి కిరణ్ విజయ్ రెడ్డి వాళ్ళందరూ కలిసి ఏకంగా సీసీటీవీ ఫుటేజ్ని మాత్రం దొంగలిచ్చడం జరిగారు. ఎందుకంటే ఆ దొంగలిచ్చిన తర్వాత తన పైన ఏం క్లూస్ దొరకవు, ఎందుకంటే దాడి చేసిన సంఘటన అంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అది దొంగతనం చేస్తే తనకి ఆధారాలు ఉండవు అని చెప్పి ముందుగానే గ్రహించి వాళ్ళు అక్రమంగా దోపిడీకి గురయ్యారు.
అయితే దాడి జరిగినప్పటికీ నా కుటుంబ సభ్యులపైన నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మేమందరం ఒకటే రక్తం అని భావిస్తాను కాబట్టి నేను మంచు ఫ్యామిలీకి కట్టుబడి, మా గైడ్లైన్స్కి కట్టుబడి నేను ఇది బయట పెట్టుకోదలుచుకోలేదు. కాకపోతే వాళ్ళు దాడి చేయడం 1-2 సార్లు అయితే ఊరుకున్నాను. ఇంకా ఈ దాడులు కంటిన్యూ అవ్వడం వల్ల నాకు ఒక పాప ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు భార్య ఉంది, వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి. నా పైన దాడి చేస్తే మా కుటుంబం అంతా అనాథలు అయిపోతారు అని చెప్పి మంచు మనోజ్ ఎమోషనల్గా అయ్యి మొత్తం ఎఫ్ఐఆర్లో అయితే 7 పేజీలు దాకా రాశాడు. అసలు ఆ ఎఫ్ఐఆర్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా ఆసక్తికరమైన విషయాలు అయితే తెలియాల్సింది ఉంది మనకి. నా భార్యని గొడవల్లోకి లాగారు అంటున్నారు. అంటే భూమా మౌనికారెడ్డి ఇదివరకే భూమా అఖిలప్రియకి భూమా మౌనికారెడ్డికి ఆస్తి వివాదాలు ఉన్నట్టు అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ ఇంట్లో గొడవలు సరిపోదన్నట్టు ఇప్పుడు మంచు కుటుంబంలో మంటలు చల్లార్పడానికి భూమా మౌనిక సహకరిస్తుంటే అది మొత్తం విఫలమై మంచు మనోజ్ వైఫ్ భూమా మౌనికారెడ్డి పైన ఫాల్స్ అలిగేషన్లు పెట్టి నా వైఫ్ని, అంటే నా భార్యని కూడా లాగుతున్నారు ఈ గొడవల్లో. నాన్న చేసిన చర్యలు నేను తీవ్రంగా బాధపడ్డాను అని చెప్తున్నారు. అంటే వాళ్ళ నాన్న కూడా విష్ణుకి ఎప్పుడైతే సపోర్ట్ చేయడం జరిగిందో ఇట్లా అక్రమాలన్నీ జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళ నాన్న నోటీస్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మోహన్ బాబుకి తెలియకుండా విష్ణు ఇంకా వినయ్ కలిసి చేస్తున్న జుగాడ్ అని అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మోహన్ బాబు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం నాకు చాలా బాధ కలిగిస్తుంది అని క్లియర్గా చెప్పాడు మంచు మనోజ్. మరి దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారని వేచి చూడాలి. అండ్ మీరు ఈ మంచు మంటలు అనే కాన్సెప్ట్, అసలు ఈ గొడవ అంతా దేనికి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? అసలు ఈ వినయ్ వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయా? అసలు దీనికి సొల్యూషన్ లేదా ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టచ్చు? దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? రేపు 24th వాళ్ళ బెయిల్ కూడా ముగియనుంది. సో దాని తర్వాత మోహన్ బాబు బయటకు వచ్చి ఏమన్నా నిజాలు చెప్తారా, లేదంటే విష్ణుని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ప్రాణహాని ఉందని మనోజ్ ఈరోజు కంప్లైంట్లో తెలిపారు. సో వీళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ అందుతుంది, ఇదంతా వేచి చూడాలి. మరి ప్రేక్షకులుగా మీరేమనుకుంటున్నారు? అంటే కొంతవరకు చెప్తారు, ఎంతైనా బయట వరకు లోపల జరుగుతున్నవి చాలా ఉండొచ్చు. సో మొత్తం 7 పేజీల ఎఫ్ఐఆర్లో ఏం రాసుంది అని దాని ఇన్ఫర్మేషన్ రేపు పోలీసులు బయట పెడతారనుకుంటున్నారా, లేదా దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? మీ వర్జన్లో అసలు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మంచు మనోజ్ కరెక్ట్ అంటారా, మంచు విష్ణు కరెక్ట్ అంటారా, లేదా జర్నలిస్ట్ పైన దాడి చేసిన మంచు మోహన్ బాబుకు సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి.